ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే నూట 32వ కీర్తన 13వ వచనం మనం కలిసి చదువుదాం. Psalm 132 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 13. 132వ కీర్తన 13వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. బిగ్గరగా స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు, బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చున్నామన ఈ స్థలములో మీ పాదముల చెంత చేరవచ్చే అవకాశము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. విద్యానగర్ బేతెలు మీరు కరుణించి ఆ మందిర సౌజన్యంలో ఏర్పాటు చేయబడి ప్రత్యేక కూడికల కొరకే మీకు స్తోత్రాలు. నిన్నటి సాయంకాలం నుండి సియోను ప్రార్థనా మందిరం మీ దాసు నెహమ్యా గారి ఇతరులు వచ్చి ఆరంభించడానికి మీరు సహాయం చేసినారు. ఇది నాయా స్థలాల నుండి కూడా కొంతమంది పరిశుద్ధులు, సంఘ పెద్దలు, దైవ సేవకులు రావడానికి అనుకూలపరిచినారు. ఇలాగ మేమందరం కూడి మీ నామను గొప్ప చేయనట్లు అనుగ్రహించిన అవకాశం కొరకే మీకు స్తోత్రాలు. నిన్నటి నుండి మా కొలది మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మానవ హద్దుబాటులో పరిమితులతో చేయబడిన పరిచర్య నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. వాతావరణం కూడా అనుకూలంగా ఉంచండి తండ్రి. ఎవరైతే కష్టమైన విభాగాలు వంటగదిలాగా పరిచయం చేస్తున్నారో వారికి మీరు సహాయం చేయండి. ఎండవేడిమి నుండి తప్పించి కాపాడండి. ఇంకా కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ మీరే కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకొని రండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా మీకు స్తోత్రములు. మేమందరం కలిసి మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకొని తృప్తి పొందినట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప చూపించండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఎన్నిక మన విషయంలో
మానవ జ్ఞానమునకు ఊహకు మించింది. దానంతటిని రంగరించి పౌలపోస్తులుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో సోజనస్ ఇన్ క్రైస్ట్ ఇన్ లవ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్, లోకము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనెను. దేవుని ప్రణాళిక ప్రేమ చేత ఉంటుంది, పగ చేత కాదు. దేవుని ప్రణాళిక తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. దేవుని ప్రణాళిక శాపగ్రస్తమైనది కాదు, ఆశీర్వాదకరమైనది. దేవుని ప్రణాళిక అనిత్యమైనది కాదు, నిత్యమైనది. దేవుని ఆశీర్వాదములు తాత్కాలికములు కాదు, శాశ్వతములు. అలాగే దేవుని వాక్యంలో ఆయన సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ ఎన్నిక మనలాంటి ఎన్నిక కాదు. మనం ఏదైనా ఒకటి ఎన్నుకోవాలంటే దాన్ని చాలా బాగా ఆలోచిస్తాం. ఒక్క పూట ఉండే కూరగాయలు, టొమాటో పండ్లు తీసుకోవాలన్నా ఇది కుళ్ళింది, ఇది బాగాలేదు, ఇది చిన్నగా ఉంది, అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, అటు పడేసి ఇటు పడేసి అన్నీ చేసి ఒక కేజీ ఏరుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే తీరా అమ్మేవాళ్ళు ఏమంటారంటే, మీరు ఇట్లా ఏరితే మా దగ్గర కొనొద్దులేండి, వేరే దగ్గర కొనండి. ఆ 30 రూపాయలు కేజీ ఉన్న టమోటా